టీమిండియాను న్యూజిలాండ్ మళ్లీ చావుదెబ్బ కొట్టింది. సరిగ్గా ఏడాది క్రితం టెస్ట్ సిరీస్లో భారత జట్టును స్వదేశంలోనే ఓడించిన కివీస్ మొట్టమొదటిసారిగా మన దేశంలో రెడ్ బాల్ క్రికెట్లో సిరీస్ గెలిచింది. అంతేకాకుండా టీమిండియాను స్వదేశంలో మొట్టమొదటిసారిగా వైట్ వాష్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆ చేదు జ్ఞాపకాలను ఇంకా మర్చిపోకముందే వన్డే సిరీస్లోనూ టీమిండియాను సొంత గడ్డ మీదనే చిత్తుగా ఓడించింది న్యూజిలాండ్. ఇండోర్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో బ్లాక్ క్యాప్స్ చేతుల్లో టీమిండియా ఓడిపోయింది. 338 పరుల భారీ లక్ష్య ఛేదనలో చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇతర బ్యాటర్లు సహకరించకపోతే కోహ్లీ మాత్రం ఒక్కడు ఎంతసేపు పోరాడగలడు. కానీ రన్ మిషన్ కోహ్లీ ఒంటరి పోరాటానికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అంత బాగా ఆడాడు. లోయర్ ఆర్డర్లో హాఫ్ సెంచరీలు చేసిన నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కాసేపు సహకరించినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో వారి పోరాటం కూడా సరిపోలేదు. తద్వారా సిరీస్ను 1-2తో కివీస్కు సమర్పించుకుంది టీమిండియా. భారత గడ్డ మీద న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. 1988 నుంచి ఇండియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ వన్డే సిరీస్ గెలవలేకపోయింది. కానీ 38 ఏళ్లుగా భారత జట్టు కాపాడుకుంటున్న పరువు ఇవాళ గంగలో కలిసిపోయింది. అంతేకాకుండా ఇండోర్ క్రికెట్ స్టేడియంలోనూ వన్డేలోనూ టీమిండియాకు ఇదే తొలి ఓటమి. దీంతో ఇండోర్ స్టేడియంలో టీమిండియాను ఓడించిన మొట్టమొదటి జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది. అలాగే 2019 తర్వాత, అంటే 8 ఏళ్ల తర్వాత స్వదేశంలో భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. చూస్తుంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి టీమిండియాకు దరిద్రం పట్టుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే గంభీర్ హెడ్ కోచ్గా వచ్చాకే భారత జట్టు చరిత్రలోనే ఎన్నడూ లేని పరాజయాలను ఎదుర్కొంటుంది. గంభీర్ కోచ్గా వచ్చాకే భారత జట్టు 16 ఏళ్ల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా మూడో వన్డే మ్యాచ్ ఎలా జరిగిందనే అంశంతో పాటు విరాట్ కోహ్లీ సాధించిన 4 ప్రపంచ రికార్డుల గురించి, అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి గల కారణాలు ఏంటనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అలాగే తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హర్షదీప్ సింగ్ను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ టీమిండియా పేసర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తమ తొలి ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లు తీసి కివీస్ను చావుదెబ్బ కొట్టారు. తొలి ఓవర్లోనే నికోలస్ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన హర్షదీప్ సింగ్ ఏకంగా గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే 5 పరుగులు చేసిన డేవన్ కాన్వెన్ హర్షిత్ రాణా పేవిలియన్ చేర్చాడు. బంతి బ్యాట్కు హెజ్జు తీసుకుని స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చేతిలో పడింది. దీంతో 5 పరులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ కష్టాలు పడింది. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ను విల్ డారెల్ మిచెల్ ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 53 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో వన్డేలోనూ వీరి భాగస్వామ్యమే టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా 13వ ఓవర్ మొదటి బంతికి ఈ భాగస్వామ్యాన్ని హర్షిత్ రాణా విడదీశాడు. 5 4లు 1 6తో 41 బంతుల్లో 30 పరుగులు చేసిన విల్ జంగ్ను పేవిలియన్ చేర్చాడు. జడేజాకు క్యాచ్ ఇచ్చి జంగ్ అవుట్ అయ్యాడు. దీంతో 58 పరుగులకే కివీస్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది. కానీ టీమిండియా బౌలర్లకు ఇప్పుడే అసలు కష్టాలు మొదలయ్యాయి. డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి 4వ వికెట్కు 186 బంతుల్లోనే 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో న్యూజిలాండ్ను కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేగారు. మోటా కాస్త నిదానంగా ఆడిన వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నాక దాటే బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా హాఫ్ సెంచరీల తర్వాత గేర్ మార్చారు. ఈ క్రమంలోనే 106 బంతుల్లో మిచెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో మిచెల్కి ఇది వరుసగా 2వ సెంచరీ, వన్డేల్లో 9వ సెంచరీ, టీమిండియాపై 4వ సెంచరీ. ఈ 4 సెంచరీలు కూడా ఇండియాలోనే చేశాడు. ముఖ్యంగా టీమిండియాతో గత 4 వన్డేల్లోనే 3 సెంచరీ కావడం గమనార్హం. అలాగే టీమిండియాపై వరుసగా 4 50+ స్కోర్లు, ఈ సిరీస్లోని 3 మ్యాచ్ల్లోనూ 50+ స్కోర్లు చేయడం గమనార్హం. దీంతో టీమిండియాపై తనకున్న సూపర్ రికార్డులను ఈ మ్యాచ్లోనూ కొనసాగించాడు మిచెల్. ముఖ్యంగా తన నెంబర్ 1 వన్డే ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 83 బంతుల్లోనే ఫిలిప్స్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీకి 56 బంతులు తీసుకున్న ఫిలిప్స్ ఆ తర్వాత మరో 50 పరుగులు చేయడానికి 27 బంతులు మాత్రమే తీసుకున్నాడు. కాగా వన్డేలో ఫిలిప్స్కి ఇది 2వ సెంచరీ. మిచెల్ ఫిలిప్స్ భాగస్వామ్యాన్ని చూస్తే న్యూజిలాండ్ ఈజీగా 350 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ ఎట్టకేలకు 44 ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని పాస్జీ హర్షదీప్ సింగ్ విడదీశాడు. లెగ్ సైడ్ బంతి ఆడే క్రమంలో వికెట్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఫిలిప్స్ అవుట్ అయ్యాడు. దీంతో 277 పరుగులకు న్యూజిలాండ్ 4 వికెట్ కోల్పోయింది. 120 స్ట్రైక్ రేట్తో 9 4లు 3 6లతో 88 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు ఫిలిప్స్. ఆ తర్వాత కూడా టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెలరేయడంతో వరుసగా 3 ఓవర్లలో న్యూజిలాండ్ వికెట్లు కోల్పోయింది. 44 ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో మిచెల్ ఇచ్చిన క్యాచ్ను కుల్దీప్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద చక్కగా అందుకున్నాడు. 104 స్ట్రైక్ రేట్తో 15
4లు 3 సిక్స్లతో 131 బంతుల్లో 137 పరుగులు చేశాడు మిచెల్. 6 బంతుల్లో 2 పరుగులు చేసిన మిచెల్ హేను 45 ఓవర్ల స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లెగ్ బేస్లో వచ్చేశాడు. దీంతో 9 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ మొత్తంగా 286 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. కాసేపటి తర్వాత 10 పరుగులు చేసిన క్లార్క్ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వేసిన చివరి ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మొత్తంగా న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒక 4 3 సిక్స్లతో 18 బంతుల్లోనే అజేయంగా 28 పరుగులు చేసిన కెప్టెన్ బ్రేస్వెల్ చివరిలో కివీస్ స్కోర్ను 330 పరుగులు దాటించాడు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా 3 వికెట్లతో సత్తా చాటారు. కానీ హర్షిత్ రాణా ఏకంగా 84 పరుగులు ఇచ్చాడు. ఇక మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. పొదుపుగా బౌలింగ్ చేసిన సిరాజ్ 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. మిగతా వారంతా ధారాళంగా పరుగులు ఇచ్చారు. అనంతరం 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 2 4లతో 13 బంతుల్లో 11 పరుగులే చేసిన రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 4వ ఓవర్లో ఫోల్క్స్ బౌలింగ్లో మిడాన్లో క్లార్క్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నిజానికి అదే ఓవర్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ వదిలేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ సిరీస్ మొత్తంలో రోహిత్ శర్మ 61 పరుగులు చేశాడు. ఇక ఆ వెంటనే 7వ ఓవర్లో అద్భుత బంతుతో కెప్టెన్ గిల్ను జేమిసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 4 4లతో 18 బంతుల్లో 23 పరుగులు చేశాడు గిల్. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్కి అవుట్ కావడంతో 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీక్లో కష్టాల్లో పడింది టీమిండియా. 3 పరుగులు చేసిన శ్రేయస్, క్లిస్టిన్ క్లార్క్ బౌలింగ్లో 1 పరుగు చేసిన కేఎల్ రాహుల్, స్పిన్నర్ లెనాక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కష్టాల్లో పడ్డ టీమిండియాను విరాట్ కోహ్లీ, నితీష్ కుమార్ రెడ్డి కలిసి ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 5 వికెట్కు 88 బంతుల్లో 88 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి వన్డేల్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీతో ఇటీవల తన మీద వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు నితీష్. అలాగే నితీష్ కుమార్ రెడ్డి సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. కానీ హాఫ్ సెంచరీ తర్వాత ఓవర్ ఎగ్జైట్మెంట్కి వెళ్ళిన నితీష్ వెంటనే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి క్లార్క్ వేసిన 28వ ఓవర్లో మిడ్ వికెట్లో విల్ జంక్ క్యాచ్ చౌట్టాడు. దీంతో 159 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 92 స్ట్రైక్ రేట్తో 2 4లు 2 6లతో 57 బంతుల్లో 53 పరుగులు చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. తన ఫెలో ఫామ్ను ఈ మ్యాచ్లను కొనసాగించిన రవీంద్ర జడేజా 16 బంతుల్లో 12 పరుగులు చేసి 33 ఓవర్ల స్పిన్నర్ లినాక్స్ బౌలింగ్లో విల్ జంక్ క్యాచ్ చౌట్టాడు. దీంతో 178 పరుగుల వద్ద భారత్ 6 వికెట్ కోల్పోయింది. దీంతో ఇక కోహ్లీ పైన భారం అనుకున్నారంతా. ఇలాంటి సమయంలో 8వ స్థానంలో క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా కోహ్లీతో కలిసి అద్భుతంగా ఆడాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన హర్షిత్ క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో రెచ్చిపోయాడు. 4లు 6లతో రెచ్చిపోయాడు. హర్షిత్ బ్యాటింగ్ చూసి కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, టీం మేనేజ్మెంట్ కూడా ఆశ్చర్యపోయింది. కోహ్లీ, హర్షిత్ భాగస్వామ్యం చూసి టీమిండియాకు గెలుపుపై ఆశలు చిగురించాయి. ఒక్కనొక్క సమయంలో ఖచ్చితంగా గెలుస్తుందనిపించింది. ఈ భాగస్వామ్యం ఇంకొంచెం సేపు ఉండుంటే గెలిచే వాళ్ళం కూడా. ఈ క్రమంలోనే కోహ్లీ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి 54వ సెంచరీ, న్యూజిలాండ్పై 7వ సెంచరీ, అన్ని ఫార్మాట్లలో కలిపి 85వ సెంచరీ. ఈ క్రమంలోనే కోహ్లీ 4 ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. మొట్టమొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో న్యూజిలాండ్పై అత్యధికంగా 7 సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో 6 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. రెండవ ప్రపంచ రికార్డు ఏంటంటే వన్డేల్లో 3వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. మూడవ ప్రపంచ రికార్డు ఏంటంటే వేరువేరు వేదికల్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 34 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. 4వ ప్రపంచ రికార్డు ఏంటంటే న్యూజిలాండ్పై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా 10 సెంచరీలు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 9 సెంచరీలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ బ్యాటర్ జాక్వాస్ కలిస్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక హర్షిత్ రాణా కూడా 6 కొట్టి మరి 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హర్షిత్ రాణాకు ఇదే తొలి హాఫ్ సెంచరీ. కోహ్లీ, హర్షిత్ దూకుడుతో టీమిండియా రన్ రేట్ 6 దాటిపోయింది. కానీ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే ఫోల్క్స్ వేసిన 44 ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన హర్షిత్ రాణా నికోలస్కు క్యాచ్ చౌటాడు. దీంతో 7వ వికెట్కు 69 బంతుల్లోనే 99 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. 120 స్ట్రైక్ రేట్తో 4 4లు 4 6లతో 43 బంతుల్లో 52 పరుగులు చేశాడు హర్షిత్ రాణా. ఆ తర్వాతి బంతికి వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి సిరాజ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
ఫోల్క్ వేసిన ఈ 44వ ఓవర్తో మ్యాచ్ కివీస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 277 పరుగులకి 8 వికెట్లు కోల్పోయిన ఇండియా ఓటమి అంచున నిలిచింది. తనకు సపోర్ట్గా బ్యాటింగ్ చేసే వాళ్ళు లేకపోవడంతో కోహ్లీ కూడా ఏమీ చేయలేకపోయాడు. క్లార్క్ వేసిన 46 ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మొత్తంగా 114 స్ట్రైక్ రేట్తో 10 4లు 3 6లతో 108 బంతుల్లో 124 పరుగులు చేశాడు కోహ్లీ. 5 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ అదే ఓవర్లో రన్అట్ అయ్యాడు. దీంతో 46 ఓవర్లలో 296 పరుగులకే భారత్ పోరాటం ముగిసిపోయింది. చివరగా 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. కివీస్ బౌలర్లో ఫోల్క్స్, క్లార్క్ 3 వికెట్లు తీయగా లెనాక్స్ 2, జెమిషన్ 1 వికెట్ తీశారు. ఈ సిరీస్లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కింది. ఈ సిరీస్లో టీమిండియా ఓటమికి గల కారణాలు ఏంటని విశ్లేషిస్తే మొట్టమొదటి వచ్చేసి భారీ భాగస్వామ్యాలను విడదీయలేకపోవడం. ఆరంభంలోనే మన బౌలర్లు త్వరగా వికెట్లు తీసినప్పటికీ ఆ తర్వాత కీలక సమయంలో భాగస్వామ్యాలను విడదీయలేకపోయారు. 2వ వన్డేలో మిచెల్, విల్ జంగ్ భాగస్వామ్యం, 3వ వన్డేలో మిచెల్, ఫిలిక్స్ భాగస్వామ్యం మన జట్టుకు ఈ మ్యాచ్లను దూరం చేశాయి. రెండోది వచ్చేసి సీనియర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వైఫల్యం. ఈ సిరీస్లో ఈ దిగ్గజాలు ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ వైఫల్యంతో సరైన ఆరంభాలు దక్కలేదు. అలాగే ఆల్రౌండర్ జడేజా వైఫల్యంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు రాలేదు, ఫినిషింగ్ మిస్ అయింది. మూడోది వచ్చేసి కీలకమైన 3వ వన్డే మ్యాచ్లో మన టాప్ ఆర్డర్ బ్యాటర్లో కోహ్లీ తప్ప మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తేలిపోయింది. లోయర్ ఆర్డర్లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా చూపించిన పోరాట పట్టుమను కూడా మన టాప్ ఆర్డర్ చూపించలేకపోయింది. ఈ సిరీస్లో టీమిండియా ఓటమికి వీటిని ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.